హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సాల్వింగ్ ఎం రూట్స్ బై యూజింగ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో ముందు వీడియోలో మనం యాక్సిలరీ ఈక్వేషన్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనము లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్లో వచ్చేసి మనము ఈక్వేషన్ అనేది చూసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోమోజీనియస్ ఈక్వేషన్ అనేది చూసాము. నెక్స్ట్ ఫర్ యాక్సిలరీ ఈక్వేషన్, సో యాక్సిలరీ ఈక్వేషన్ యొక్క ఈక్వేషన్ అనేది చూసాం. సో ఇప్పుడొచ్చేసి మనము ఈ రూట్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇక్కడొచ్చేసి స్టెప్ 4 వచ్చేసి సాల్వింగ్ ఎం రూట్స్ బై యూజింగ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇంకా డిపెండింగ్ ఆన్ రూట్స్ రైట్ సొల్యూషన్. సో రూట్స్‌ని డిపెండ్ చేసుకొని మనం సొల్యూషన్ అనేది రాస్తామనమాట. సో ఇక్కడొచ్చేసి కేసెస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి కేస్ 1. సో కేస్ 1 వచ్చేసి రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్. సో డిస్టింక్ట్ అంటే గనుక మనకిక్కడ డిఫరెంట్. సో డిఫరెంట్ రూట్స్. సో రియల్‌గా ఉండాలి. అలాగే డిఫరెంట్‌గా ఉండాలి. సో డిఫరెంట్‌గా ఉన్నప్పుడు మనము ఇక్కడ రూట్స్ వచ్చేసి ఎం1, ఎం2. సో ఎం1, ఎం2 అనేది ఈక్వల్‌గా ఉండద్దనమాట. వాల్యూస్ డిఫరెంట్‌గా ఉండాలి. సో అలా ఉంటే గనక మనము ఈ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. yc c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. సో ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఎప్పుడు రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ ఉన్నప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి కేస్ 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. సో రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వచ్చేసి మనకు ఈక్వల్‌గా ఉండాలి. సో ఎం1, ఎం2 అనేవి ఏముండాలి? ఈక్వల్ అయి ఉండాలి. సో ఇక్కడొచ్చేసి ఎం1 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎం2. సో డిఫరెంట్ అంటే గనుక మనకు ఈక్వల్ అయ్యి ఉండదు. సో ఇక్కడ ఈక్వల్ కాబట్టి ఎం1 ఈక్వల్ టు ఎం2. సో ఇక్కడొచ్చేసి మనము ఎం1 ఈక్వల్ టు ఎం2 అయింది కాబట్టి దాన్ని వాల్యూ వచ్చేసి సింగిల్ వాల్యూగా మనము ఎం అనేది తీసుకున్నాం. సో ఇక్కడొచ్చేసి ఎం అనేది ఈక్వల్ చేసుకుంటే గనుక మనకు yc ఈక్వల్ టు c1 ప్లస్ c2 x ఈ పవర్ mx. సో ఎం అంటే ఇక్కడ మనకేమవుతుంది? ఎయిదర్ ఎం1 అయ్యుండొచ్చు, లేకపోతే ఎం2 అయ్యుండొచ్చు. సో ఇక్కడ వాల్యూస్ అనేది సేమ్ కాబట్టి మనం ఇక్కడొచ్చేసి ఎం1, ఎం2 బదులు ఎం అనేది తీసుకున్నాం. సో ఇక్కడొచ్చేసి ఇంకొకటొచ్చేసి ఇక్కడ ఫార్ములా. సో ఈ ఫార్ములా అయినా యూజ్ చేసుకోవచ్చు మనము. లేదా ఎం1 ఈక్వల్ టు ఎం2 ఈక్వల్ టు ఎం3 ఈక్వల్ టు ఎం. సో ఇక్కడొచ్చేసి మనకు 2 రూట్స్ వచ్చినప్పుడు మనము సేమ్‌గా ఈ ఫార్ములా అనేది యూజ్ చేసాం. మనకు 3 వాల్యూస్ అనేవి సేమ్ వచ్చినాయనుకో రూట్స్ అనేవి. 3 రూట్స్ సేమ్ వస్తే గనుక మనం ఈ ఈక్వేషన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ గనుక మీరు చూసినట్టయితే గనుక c1 ప్లస్ c2 x 2 రూట్స్ ఉన్నప్పుడు c2x వరకే వచ్చింది. ఇక్కడ 3 రూట్స్ ఉన్నాయి. కాబట్టి మనకు c2x ప్లస్ c3x². సో అడిషనల్‌గా మనకు c3x² వచ్చింది. ఒకవేళ 4 రూట్స్ ఉంటే గనక c4x³ ఒకవేళ 5 రూట్స్ ఉన్నాయనుకో c5x⁴. సో ఈ విధంగా అయితే గనుక ఫార్ములా అయితే గనుక రాసుకోవాలి. సో నెక్స్ట్ కేస్ 3 వచ్చేసి రిపీటెడ్ రూట్స్ అండ్ కాంప్లెక్స్ రూట్స్. ఇక్కడొచ్చేసి ఇమాజినరీ అండ్ డిఫరెంట్. సో ఇమాజినరీ అయి ఉండాలి. అలాగే డిఫరెంట్ అయి ఉండాలి. సో ఇక్కడొచ్చేసి రూట్స్ అనేవి ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. సో ఇక్కడ ఆల్ఫా అనేది మనకు రియల్‌గా ఉంటుంది. ఐ బీటా అనేది మనకు ఇమాజినరీ ఫార్మ్‌లో ఉంటుంది. సో ఇక్కడొచ్చేసి ఫార్ములా వచ్చేసి yc ఈక్వల్ టు e పవర్ ఆల్ఫా x ఆఫ్ c1 కాస్ బీటా x ప్లస్ c2 సైన్ బీటా x. సో ఇక్కడొచ్చేసి ఇమాజినరీ అండ్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసాము. అలాగే ఇమాజినరీ అండ్ ఈక్వల్. సో రూట్స్ అనేవి ఈక్వల్‌గా ఉన్నాయనుకో ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. సో ఇక్కడ రూట్స్ అనేవి ఈక్వల్‌గా ఉంటాయి ఇమాజినరీలో. సో ఇక్కడొచ్చేసి మనము yc ఈక్వల్ టు e పవర్ ఆల్ఫా x ఆఫ్ c1 ప్లస్ c2 x కాస్ బీటా x ప్లస్ c3 ప్లస్ c4 x ఆఫ్ సైన్ బీటా x. సో ఈ ఫార్ములా అనేది మనము యూజ్ చేసామనమాట. సో ఇవి ఎలా మనము ఫైండ్ ఔట్ చేయాలి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ప్రాబ్లమ్ అనేది చూద్దాం. సో ఇక్కడొచ్చేసి సాల్వ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ d² బై dx² ప్లస్ 4dy బై dx ప్లస్ 4y ఈక్వల్ టు 0. సో దీన్ని మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క రూట్స్ అనేవి మనము ఫైండ్ ఔట్ చేయాలి. సో ఎలానో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి కన్వర్ట్ ఇంటూ ఆపరేటర్ ఫార్మ్. సో ఆపరేటర్ ఫార్మ్‌లోకి ఎలా కన్వర్ట్ చేసాము అంటే గనుక ఇక్కడొచ్చేసి బై dx అనేది మనకు d అవుతుంది. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి d అవుతుంది. ఇక్కడ d² బై dx² అనేది మనకు బై dx² అనేది మనకు d² అవుతుంది. సో ఈ వాల్యూస్‌ని మనం సబ్స్టిట్యూట్ చేసాం. సో కాబట్టి ఇక్కడ లెట్ d ఈక్వల్ టు d బై dx అండ్ d² ఈక్వల్ టు d² బై dx². సో ఈ వాల్యూస్‌ని మనం ఈ ఈక్వేషన్ 1 అనుకుంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసామనుకో ఇక్కడొచ్చేసి ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడొచ్చేసి d² బై dx² ప్లేస్‌లో d² ఇంటూ y రాసుకున్నాం. నెక్స్ట్ 4 అలాగే ఉంది. 4 రాసుకున్నాం. d బై dx ప్లేస్‌లో మనం d రాసుకున్నాము. y అనేది అలాగే రాసుకున్నాం. 4y ఈక్వల్ టు 0. సో దీంతో ఈక్వేషన్‌లో మనము y అనేది కామన్‌గా ఉంది కాబట్టి కామన్ తీస్తే గనుక టేక్ y యాస్ కామన్ d² ప్లస్ 4d ప్లస్ 4
ఆఫ్ వై ఈక్వల్ టు 0. సో, ఇదొచ్చేసి మనకు ఫంక్షన్స్ అనేవి డీలో ఉన్నాయి కాబట్టి దీన్ని మనము ఎఫ్ ఆఫ్ డీగా తీసుకోవచ్చు. సో, ఎఫ్ ఆఫ్ డి ఇక్కడ వై అనేది ఎక్స్‌ట్రాగా ఉంది కాబట్టి వై ఈక్వల్ టు 0. సో, ఈ ఈక్వేషన్ నేను ఈ విధంగా తీసుకున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2 ఫార్మ్ ఆక్సిలరీ ఈక్వేషన్. సో, ఆక్సిలరీ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఇక్కడ రీప్లేస్ డి బై ఎం. సో, ఇక్కడ డి ప్లేస్‌లో మనం ఏం చేయాలి? ఎం అనేది రీప్లేస్ చేస్తే గనుక మనకు m² ప్లస్ 4m ప్లస్ 4 ఇంటూ వై ఈక్వల్ టు 0. సో, ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో, ఇది ఇక్కడొచ్చేసి మనకు ఫంక్షన్స్ అనేవి ఎంలోకి మారిపోయాయి. సో, డీలో నుంచి ఎంలోకి వచ్చాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎం ఇంటూ వై ఈక్వల్ టు 0 అనేది తీసుకున్నాం. కానీ మనకు ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0. సో, ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 తీసుకుంటే దాన్ని మనము ఆక్సిలరీ ఈక్వేషన్ అంటాం. సో, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎం అంటే గనుక ఇది ఎఫ్ ఆఫ్ ఎం. సో, ఇక్కడ వై అనేది మనకు రాదు. సో, ఎక్స్‌ట్రా వై ఉంది. సో, వై అనేది తీసేసాం. ఆక్సిలరీ ఈక్వేషన్‌లో ఉత్త ఎఫ్ ఆఫ్ ఎంఏ కాబట్టి m² ప్లస్ 4m ప్లస్ 4 ఈక్వల్ టు 0 అనేది మనకు ఆక్సిలరీ ఈక్వేషన్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3 సాల్వ్ ఆక్సిలరీ ఈక్వేషన్. సో, ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ మనము సాల్వ్ చేస్తే రూట్స్ అనేవి కనుక్కోవాలనమాట. రూట్స్ అనేవి కనుక్కోవాలి. సాల్వ్ ఆక్సిలరీ ఈక్వేషన్ m² ప్లస్ 4m ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో, ఇక్కడ 4mని వచ్చేసి నేను ఏ విధంగా రాసుకున్నా అంటే ఇంకా 2m ప్లస్ 2m. సో, 2m ప్లస్ 2m ఏమవుతుంది? అగైన్ మనకు 4m అవుతుంది. సో, నేను ఇక్కడ 4mను స్ప్లిట్ చేసుకున్నా 2m ప్లస్ 2m అని. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2m ప్లస్ 2m అనేది నేను 4mని తీసుకున్నా. సో, ఇక్కడ వచ్చేసి మళ్ళీ m అనేది కామన్ ఉంది. సో, m అనేది కామన్ తీస్తున్నాను. సో, ఫస్ట్ 2 టర్మ్స్‌లో నుంచి m అనేది కామన్ తీస్తే ఏమైతుంది మనకు కామన్ తీస్తే ప్లస్ 2 అవుతుంది. అలాగే ఇక్కడొచ్చేసి నేను 2 కామన్ తీసాను. సో, 2 కామన్ తీస్తే ఏమవుతుంది? 2 ఆల్రెడీ బయటకొచ్చింది. సో, ఉంటుంది కాబట్టి అలాగే ఇక్కడ 2 అనేది బయటికి తీసాను. 2 2 జా 4. సో, ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో, ఈ ఈక్వేషన్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాం. మళ్ళీ అగైన్ ఇక్కడొచ్చేసి మనకు ప్లస్ 2 ఏమైంది? కామన్‌గా ఉన్నాయి 2 దాంతల్లో. సో, ప్లస్ 2ను కామన్ తీసాం. సో, కామన్ తీస్తే మనకు రిమైనింగ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ 2 కామన్ తీసామనుకో మళ్ళీ ప్లస్ 2 ఉంది. సో, ప్లస్ 2 అనేది కామన్ వచ్చింది. ఈక్వల్ టు 0. సో, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 2 ఈక్వల్ టు 0, ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో, ఇక్కడ నేను 0ని ఈక్వేట్ చేశాననమాట డిఫరెంట్‌గా. సో, ఇక్కడ వచ్చేసి ప్లస్ 2 ఈక్వల్ టు 0 అలాగే ప్లస్ 2 ఈక్వల్ టు 0 అనేది విడివిడిగా తీసుకున్నాను. సో, ఇక్కడ ప్లస్ 2 అనేది ఇవతలకొస్తే మనకు -2 అవుతుంది. సో, ఈక్వల్ టు -2, ఈక్వల్ టు -2. సో, ఇక్కడ వచ్చేసి మనకు రియల్ అలాగే ఈక్వల్‌గా వచ్చాయి రూట్స్ అనేవి. -2 ఈక్వల్. సో, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సో, రియల్ అండ్ ఈక్వల్ అయితే గనుక మనము ఇక్కడ ఏ ఫార్ములా తీసుకోవాలి? కేస్ 2 అనేది తీసుకోవాలి. సో, కేస్ 2 వచ్చేసి మనకు రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. సో, m1 ఈక్వల్ టు m2 ఈక్వల్ టు m. అప్పుడు మనం ఫార్ములా ఏం తీసుకోవాలి? yc ఈక్వల్ టు c1 ప్లస్ c2 x ఆఫ్ ఈ పవర్ mx. సో, ఆ ఈక్వేషన్‌ని ఇక్కడ తీసుకున్నామన్నమాట. సో, yc ఈక్వల్ టు c1 ప్లస్ c2 x ఆఫ్ ఈ పవర్ mx. సో, సబ్స్టిట్యూట్ m ఈక్వల్ టు -2. మనకి m వాల్యూస్ వచ్చేసి ఏం ఫైండ్ ఔట్ చేసాం? -2 ఫైండ్ ఔట్ చేసాం. సో, -2 కాబట్టి వాల్యూస్ m ఈక్వల్ టు -2 అనేది తీసుకున్నాను. ycలో మనం ఇక్కడ m ప్లేస్‌లో ఏం తీసుకోవాలి? -2 వాల్యూ తీసుకోవాలి. సో, -2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈ ఈక్వేషన్‌లో చేస్తే గనుక yc ఈక్వల్ టు c1 ప్లస్ c2 x ఆఫ్ ఈ పవర్ -2x. దిస్ ఈస్ ది ఫైనల్ కాంప్లిమెంటరీ సొల్యూషన్. సో, ఈ సొల్యూషన్ వచ్చేసి మనకు కాంప్లిమెంటరీ సొల్యూషన్ అనమాట. సో, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఇంకా ఇచ్చిన ఈక్వేషన్‌కు మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అనేది సాల్వ్ చేసామనమాట. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.